దేవుని నామానికే మహిమ కలుగును గాక. చూసారండి, ఆది దేవుడు ఎంత సార్వభౌముడు. సాక్షాత్ అపవాది క్రీస్తు ప్రభువారితో ఏముంటుంది, ఈ లోక మహిమంతా నాది, నాకు ఇవ్వబడింది, నువ్వు నాకు మొక్కు అన్నాడు. అయితే ఆయన ఏం చేశాడు, పరిశుద్ధాత్మ అగ్ని వరపుత్రుడు కాబట్టి, పరిశుద్ధ తండ్రి ఆత్మ అగ్నితో పుట్టినవాడు కాబట్టి ఏమన్నాడు ఆయన, యెహోవా తండ్రిని మాత్రం మేము రొక్కి ఆయన మాత్రం సేవించాలని నీకు తెలియదా, నీకు కొడితే దెబ్బకి అక్కడి నుంచి ఆయన విడిచి వెళ్ళిపోయింది. అంతటి జీవాధిపతి యొక్క రక్తము, సిలువ రక్తం మనలో ప్రోక్షింప చేస్తారని ఎందుకు నమ్మి ఆయన యుద్ధకు వచ్చి ఆయన మాటలు విని ఆయనలో రక్షించబడితే ఆ యొక్క అపవాది శక్తిని, ఆ యొక్క అపవాదిని జయించగల శక్తి బలము ఆయన ఇస్తానని చెప్పినాడు. కాబట్టి అట్టి బలము శక్తిని మనం ఆయన కలిగి ఉంటే, ఆయన పొందుకుంటే, ఆయన తృణీకరించి ఆయన అంగీకరించి ఆయన హృదయంలో ఆయన ముద్రించుకుంటే, ఆయన మాటకు, ఆయన చిత్తానికి, ఆయన ప్రేమకు, మనం అగ్నికి ఆయన లోబడి మనం ఆయన త్రోవలోకి సత్యము మార్గము జీవమయని చెప్పినట్టు సత్య స్వరూపును మనం అంగీకరిస్తే రాబోయే నాశనపు మరణం నుంచి, రాబోయే నాశనపు రెండో మరణం నుంచి కూడా ఈ లోకాపవాది ఏం చేస్తుంది, అప్పుడే క్రీస్తు ప్రభుతో చెప్పింది, ఇక ముందు కూడా ఏం చేస్తుంది, తన దూతలు సమస్తాన్ని దాని చేతిలో వాయువులు పెట్టుకుంటానుకున్నా దేవుడు ఏం చేస్తాడు, దాని నుంచి విడుదల నుండి ఆయన ముద్రని ఇప్పించి ఆ యొక్క చీకటి శోధన నుంచి మనల్ని విడిపిస్తానన్న ఇట్టి భగవంతుడి యొక్క మాటను మనం నమ్మి రక్షించబడి ఆయన యుద్ధకు వచ్చి ఆయన పాదాలు పొందుకుని ఇదే సమయం గట్టి రక్షించబడి ఆయన చేతులకు అర్పణైపోదామండి. అవును.